అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి ఫోటోగ్రాఫర్స్ హౌస్ అంట. సో స్టూడియో ఎట్ ద వర్క్ ప్లేస్ అని అంటున్నారు. సో కాస్టింగ్ కాల్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా 20 నుండి 50 సంవత్సరాల వాళ్ళు కావాలంట. ఓన్లీ ఫర్ వైజాగ్ లోకల్ పీపుల్ అండ్ నియర్ బై ఓన్లీ ప్యాషనేట్ పీపుల్ అని అంటున్నారు. సో వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి మాత్రం అవకాశం ఇస్తానంటున్నారు. అలాగే ప్యాషనేట్ పీపుల్ అంటున్నారు. ఇక్కడ ప్యాషనేట్ అంటే నాకు ఈ మధ్య ఎందుకు ప్యాషన్ అనే పదం చాలా పెద్ద భూత పదం లాగా, అంటే ఇప్పుడు కమిట్మెంట్ అనే పదం ఎంత భూత పదం లాగా అయితే వినిపిస్తుందో నాకు ప్యాషనేట్ అనే పదం కూడా అంతే భూత పదం లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్యాషనేట్ అనగానే ఇమ్మీడియట్గా నేను డబ్బులు ఇవ్వను, ఇంకా మాట్లాడితే నీకు ప్యాషన్ ఉంది కదా, నువ్వే నాకు ఎదురు డబ్బులు పెట్టాలి అనే ఒక జోనర్లోకి వస్తున్నారు. సో నేనేమంటాను అంటే మీరు ఒకటికి 4 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నారా, మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారా, జాగ్రత్తగా ఉండండి, మోసపోకండి అనేది నేను మీకు మెయిన్గా చెప్తాను. సో ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ చెప్పారండి, నేను చెప్తాను. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి రాజేష్ కుమార్ గారు అన్న అడిగారండి, అన్న విలన్గా తెలంగాణ ఏదైనా అవకాశం ఉంటే చెప్పన్న, నా తెలంగాణ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా వచ్చు అని అడగటం జరిగింది. సో ఇక్కడ రాజేష్ కుమార్ గారు, నేను మీకు చెప్పేది ఒకటేనండి. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటి అంటే మీకు తగ్గ క్యారెక్టర్, అంటే మీరు ఎందులో అయితే నిష్ణాతులై ఉన్నారో దానికి మాత్రమే క్యారెక్టర్ కావాలనుకుంటే మీరు ఏం చేయాలి అంటే ఒక మేనేజర్ని పెట్టుకోవాలి. మీకు ఆ మేనేజర్ని పెట్టుకుంటే ఆ మేనేజర్ ఏం చేస్తాడు అంటే ఆయనకి నెలకు 1,00,000 2,00,000 5,00,000 వరకు తీసుకుంటూ ఉంటారు ఈ మేనేజర్. ఇప్పుడు సమంతాకు మేనేజరు, అలాగే ఎన్టీఆర్కో మేనేజరు, మహేష్కో మేనేజరు, అలాగే నవదీప్కో మేనేజరు, అలాగే సో కాల్డ్ కంపెనీ ఆర్టిస్టులకు కూడా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సురేఖ వాణి కావచ్చు, ఇలాంటి వాళ్ళకి మేనేజర్స్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే మీరు డైరెక్టర్ల చుట్టూతో తిరగాల్సిన అవసరం లేకుండా వాళ్ళు సినిమా ఆఫీసుల చుట్టూతో మీకోసం తిరుగుతూ వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఇదిగో పలానా రాజేష్ కుమార్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి తెలంగాణ అద్భుతంగా మాట్లాడటం వచ్చంట, అతన్ని మీరు పెట్టుకోండి, విలన్గా పెట్టుకోండి, విలన్గా పెట్టుకోండి, విలన్గా పెట్టుకోండి అని మీకోసం తిరుగుతూ ఉంటాడు. కాబట్టి అతనికి నెలకి ఒక 2-3 లక్షలు మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేనేమంటానంటే ఐఎమ్ నాట్ ఎ కాస్టింగ్ డైరెక్టర్ అట్ ఆల్. అందుకనే నేను మీకు చాలా క్లియర్గా చెప్పేది ఏంటంటే ఫుల్ వీడియోలు చూడండి. ఫుల్ వీడియోలు చూస్తే మాత్రమే మీకు నేనేంటి అనేది తెలిసిద్ది, నన్ను ఏం అడగాలి అనేది కూడా తెలుస్తుంది. అలా కాకుండా ఎలాగుంటుందంటే గుడిలోకి వెళ్ళి పూజారి గారి దగ్గర, సార్ చికెన్ బిర్యానీ రెడీగా ఉంది సార్, కొంచెం చికెన్ బిర్యానీ పెట్టండి సార్, నాకు బాగా ఆకలి అవుతుంది అని అడిగినట్టు ఉంటుంది. సో నేనేమంటాను అంటే మెయిన్గా మనం ఎవరిని అడగాలి, ఏం అడగాలి అనేది తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రీలో. నేను అందుకనే మీకు నా టైంని, రోజులో ఒక 10 నిమిషాల టైంని నేను మీకు కేటాయించి నేను మీకు వీడియోలు చేస్తుంది ఎందుకు, మీలో ఇమ్మెచ్యూరిటీ భయంకరంగా ఉంది, ఆ ఇమ్మెచ్యూరిటీ అనేది బయటకు తీసేయండి అని. అండ్ ఇంకొకటి నేనేమంటాను అంటే ఇప్పుడు నేను మీకు కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ అనేవి చెప్తున్నా. ఆ కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ ప్రతిరోజు ఒకటి చెప్తున్నాను కాబట్టి మీరు అందులో ఏదైతే నెంబర్స్ చెప్తానో ఆ నెంబర్స్కి మీరు తెలంగాణ యాక్సెంట్లో ఆ విలనిజాన్ని ఎలా పండించగలరో 1 నిమిషం 2 నిమిషాలు వీడియో చేయండి. దానికి సంబంధించిన స్క్రిప్ట్ ఇంకా చెప్పాలి అంటే నా దగ్గరికి అప్పుడప్పుడు పిల్లలు వస్తూ ఉంటారు. పిల్లలు వచ్చి, గురుగారు నాకు ఒక స్క్రిప్ట్ రాసివ్వండి, నేను దాన్ని ఎనాక్ట్ చేసి వాళ్ళకి పంపించాలి అంటాను. ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటంటే మీరు యాక్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా మీరు ఎన్టీఆర్ లాగో, ఏఎన్ఆర్ లాగో, చిరంజీవి గారు లాగో, మహేష్ లాగో, తారక్ లాగో, చరణ్ లాగో, బన్నీ లాగో యాక్ట్ చేసే ప్రయత్నం చేయగలరు. ఇది నా కాలో, ఇది నా కాలో, నా కాలు మీద నా కాలు వేసుకుంటేనే మీ ఓనర్ మీద నా కాలు వేసినానే ఏంది అనేది బన్నీ చెప్పడానికి మధ్యలో 10 టేకులు 15 టేకులు అయ్యి ఉండొచ్చు. దానికి ఒక డైరెక్టరు, ఒక కెమెరామెన్, దానికి ఒక లైటింగ్ సెటప్, చాలా ఆల్మోస్ట్ ఒక 16 క్రాఫ్ట్స్ కష్టపడి ఆ ఒక బ్యూటీని తీసుకొని వచ్చారు. అదే ఇక్కడ మీరు ఆడిషన్ ఇచ్చేటప్పుడు ఏంటి అంటే కేవలం మీరు మాత్రం ఉంటారు. ఒక మంచి కెమెరా ఉండదు, ఒక మంచి లైటింగ్ సీక్వెన్స్ ఉండదు, ఒక డైరెక్టర్ మీ చేత చెప్పి చేయించుకోడు, ఎనాక్ట్ చేసి చేయించుకోడు. ఇక్కడ మీకు మీరే అన్నీ చేయాలి. ఎంత చేసినా కూడా మీరు బన్నీ కంటే బెటర్గా చేయగలుగుతారా అంటే డౌటే. సో నేనేమంటాను అంటే ఎప్పుడైనా కానీ ఏదైనా మీరు ఆడిషన్కి పంపించేటప్పుడు మీరు ఆల్రెడీ సినిమాలో ఉన్న డైలాగులు ఎప్పుడు పెట్టకండి. సినిమాల్లో ఉన్న డైలాగులు పెడితే మీ వాళ్ళ కంపారిజన్ ఎలాగుంటదంటే డైరెక్ట్‌గా బన్నీతోటి కంపేర్ ఉంటది, రామ్ చరణ్‌తోటి కంపేర్ ఉంటది, తారక్ తోటి కంపేర్ ఉంటది, చిరంజీవి గారితోటి కంపారిజన్ ఉంటది. సో నేను మీ అందరికి చెప్పేదేంటి అంటే ఎప్పుడైనా మీరు ఆడిషన్ పంపించినప్పుడు ఏదైనా కొత్త డైలాగ్
మీ బాడీకి యాప్ట్ అయ్యేలాంటి ఒక డైలాగు రాసుకోండి. లేదంటే ఎవరైనా రైటర్ ఉంటే వాళ్ళ చేత రాయించుకోండి. ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి రాయించుకున్నట్లయితే దానికి సంబంధించిన వీడియో అనేది మీరు పంపించినట్లయితే అప్పుడు మీరు సెలెక్ట్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయి అనేది నా ఒపీనియన్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ చెప్పాను కదండి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 7842629492. ఐ రిపీట్ 7842629492. సెకండ్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9347520469. ఐ రిపీట్ 9347520469. డిస్క్లైమర్ మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.